ఆలోచించాలి. తులసికి ఒక లక్షణం ఉంది. తులసి లక్ష్మి యొక్క స్వరూపం. తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు. తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు. తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత. ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది. అందుకే అసలు తులసి కారణజన్మురాలు, లక్ష్మియే తులసిగా వచ్చింది. తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో. తులసి సమస్త పాపములను హరిస్తుంది. ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవేదేషు తులసీ